హాయ్ అండి. ఫస్ట్ Hi ఆఫ్ ఆల్ అండి. అంటే లవ్ డేస్ లో పాత కాలమే చూపించి అక్కడే కొంతమందిని పాడేయడం జరిగిందనమాట. Yes, ma'am. పీపుల్ విల్ కనెక్ట్ ఫర్ దోస్ సినిమాస్, Yes. ఎందుకంటే అవి రికార్డులు సృష్టించినాయి. అయితే ఒక రాచరికం లాంటి పవర్ఫుల్ స్టోరీస్ మీ దగ్గర నుంచి వచ్చిన తర్వాత Yes. ఇట్ సైడ్ ఎందుకు వద్దామని అనుకున్నారు? ఎందుకంటే ఒక గ్రిప్ అన్నది మీకు అక్కడ ఉంది. అండ్ తర్వాత పువ్వమ్మ కథ కూడా ఒక డిఫరెంట్ జోనర్ మీరు ట్రై చేశారు. Yes, madam. అంటే అది ముందు తీసారా, ఇది ముందు తీసారా? అంటే అదే ముందు తీసామండి, ఇది ఇప్పుడు ఫ్రెష్ మూవీ. ఎస్ ఎస్ ఓకే. ఎస్. అంటే ఎందుకు ఈ లవ్ డేస్ తోటి రావాలని అనుకున్నారు? అంటే మీ జోనర్ ఒకసారిగా స్విచ్ చేద్దామని ఎందుకు అనిపించింది మీకు? అంటే నేను ఓన్లీ కమర్షియల్ మూవీసే కాదు, ఒక డిఫరెంట్గా ట్రై చేద్దాం అనేది ఈ ప్రయోగం మేడం. జెన్జీ జనరేషన్లోని యూత్ ఎలా ఉంటున్నారు అనేది మనం ఈ మూవీ ద్వారా చెప్పబోతున్నాం. అంటే కమర్షియల్ ఫార్మేట్ కూడా దీంట్లో ఉంటుంది, కొన్ని వండర్స్ ఉంటాయి, వావ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి దీంట్లోని, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనే ఉంటాయి దీంట్లోని. అది మేడం ఓన్లీ లవ్వే కాదు, దీంట్లో ఒకటి ఉంది, అది మన టీజర్ కానీ ట్రైలర్లోని మనం చేయొచ్చు మేడం. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ నవీన్. థ్యాంక్ యూ. సో బువ్వమ్మ అప్పుడు కలిసారు నాకు తెలిసి, అప్పుడు మంచి ఆర్టిస్ట్వి, క్యారెక్టర్ ఆర్టిస్ట్వి కింద తెలుసు. అండ్ అప్పుడే నాకు చెప్పారు హీరోగా లాంచ్ అవుతాడు తర్వాత అని చెప్పి. ఎంత తొందరగా వస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో కథ నచ్చి ఆర్ఎల్స్ కథ చెప్పిన తర్వాత ఈ సినిమా చేయడానికి యాక్సెప్ట్ చేసావా, లేదంటే సురేష్ గారు చెప్పారు అని చెప్పి యాక్సెప్ట్ చేసావా? అంటే ఏంటి కట్అవుట్ అంటున్నారు, హీరో మెటీరియల్ అంటున్నారు, ఏమీ స్టార్ట్ చేయకముందే, ఏది రిలీజ్ చేయకముందే నీ గురించి చాలా విషయాలు చెప్తూ ఉన్నారు, మీకు బిగ్ బ్రదర్ లాగా ఆల్రెడీ అని చెప్పున్నారు. సో ఏంటి అంటే ఏం చెప్తారు చెప్పండి. యాక్చువల్గా ఈ మూవీ నా సార్ ఎప్పుడో చెప్పారనమాట, డిస్కషన్ చేసాం. బట్ ఇంత ఫాస్ట్గా ఓకే అవుతుంది నేను కూడా అనుకోలేదు. మెయిన్ ఈ రీజన్ ఏంటంటే సార్ కోసం ఈ మూవీ చేసింది. కథ కూడా నచ్చింది, చాలా నచ్చింది. కానీ సార్ చెప్పారు కాబట్టి. అంటే మీకోసం ఏం చేయట్లేదా? అట్లా కాదు మేడం, ఫస్ట్ సార్ కదా అంటే ఇంపార్టెంట్. ఆయన ఎప్పుడో చెప్పారు ఆల్రెడీ. సో ఆయన దృష్టిలో పెట్టుకుని ఆయన కోసం, నా కోసం కూడా తీసారు. థ్యాంక్ యూ మ్యామ్. సురేష్ గారు మీరు వచ్చారా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ వెరీ మచ్. కాదు, ఇప్పుడైనా మేము క్వశ్చన్లు అడుగుతాం, మీరు ఆన్సర్ చెప్తారా, లేకపోతే మీరే మళ్ళీ క్వశ్చన్ అడిగి ఆన్సర్ చెప్పాలా? అది మనం ఇంటర్వ్యూలో ఎలాగ ఆడేసుకుంటారు కదా. నేను ఇప్పుడు ఆడుకోవడానికి రాలేదండి, ఇంకా మనకి చాలా టైం ఉంది, పని ఉంది మనకి. Yeah. అయితే మీరు గ్లిమ్స్ చూసారా? చూసాను. ఎలా అనిపించింది? ఓకే, బాగుంది. బట్ నా డౌట్ ఏంటంటే, అంటే ఇలాంటి లవ్ స్టోరీలు తీసుకోవాలంటే కొంచెం ఈ మధ్యన కొంతమంది డైరెక్టర్లు చాలా జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఆలోచిస్తున్నారు అనమాట. ఎందుకంటే బేబీ అనే కొన్ని హిట్లు వచ్చాయి, లవ్ టుడే అవ్వచ్చు, లవ్ మీ అవ్వచ్చు, అంటే ఇలా ఈ జోనర్లు వచ్చేసాయి. ఆడియన్స్ కి కొత్తదనం చూపించాలి, లేకపోతే వాళ్ళ ఒక్క మార్క్ లో చెప్పేస్తారు. సో అంత గట్స్ తో ఏంటి అంటే ఈ స్క్రిప్ట్ మీద అంత నమ్మకం వచ్చిందా మీకు? ఎస్ అండి, ఈ స్క్రిప్ట్ లోని చాలా షేడ్స్ ఉంటాయి. యాక్చువల్లీ నేను కంప్లీట్ లవ్ స్టోరీ చెప్పట్లేదు, దానికి ఒక కింద ట్యాగ్ లైన్ చూసారా మీరు? ఏ టాక్సిక్ లవ్ స్టోరీ. టాక్సిక్ అంటే విషం, మీ అందరికీ తెలుసు. విషపూరితమైన లవ్ స్టోరీ ఇది. రీసెంట్లో జరుగుతున్న ఒక 1 year 2 years నుంచి జరుగుతున్న రియల్ ఇన్సిడెంట్స్ కొన్ని ఇంక్లూడ్ చేసి ఈ సినిమా తీయడం జరిగింది. అంటే జనరల్గా మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఒప్పుకున్నారంటే దానిలో ఏదో కొత్తదనం చూపించాలని అంటారు. బట్ మాకంత అడగడానికి అయితే ఏం పెద్దగా ఇవ్వలేదు, జస్ట్ లైట్ గా చూపించేసి వదిలేదు. సో అంటే ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ ఎలా, ఇప్పుడు మీరు అన్నట్టు జంజీ బ్యాచ్ అన్నారు, వాళ్ళు థియేటర్ రావాలంటే ఈ మసాలా అవి ఇవి ఉండాలంటారు. సో ఎక్కడ ఏం పెద్దగా చూపించకుండా వెళ్ళారు. ఎలా ఉండబోతుంది ఏంటి? 100% మసాలా అంటే మనకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నా ప్రీవియస్ మూవీ రాచరికంలోనంతా మాస్ ఉంటుంది, కానీ దీంట్లోని మాస్ అండ్ క్లాస్ టచ్ ఉంటుంది. నేను టీజర్తోని మీకు ఒక అవగాహన వస్తుంది అందరికీ మనం ఏ సినిమా చూడబోతున్నాం అనేది. నేను ఇప్పుడు ఇంత తొందరగా ముందుగానే ఇప్పుడు గ్లిమ్స్ ద్వారా చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి జస్ట్ గ్లిమ్స్ ద్వారా మేము కూడా అడగడం కరెక్ట్ కాదు. అంటే రాచరికం కానీ ముందు వచ్చిందా దాని తర్వాత ఇది? లేదు, ఇది ఇప్పుడు ప్రీవియస్ ఈ మధ్యనే 1 month నుంచి షూటింగ్ జరిగింది. గోవాలో షూట్ చేసాం, ఒక 20 days కంటిన్యూ షెడ్యూల్ చేసాం. ఇక్కడ ట్రైన్ ఎపిసోడ్స్ ఉన్నాయి, ఒక సాంగ్స్ ఉన్నాయి, బ్యాలెన్స్ అయిపోయింది ఆల్రెడీ. ఆల్మోస్ట్ 80% షూటింగ్ అయిపోయింది. ఒక మూవీ కూడా గుమ్మడికాయ కొట్టేశారు, అది చాలా నేమ్కే ఒక బజ్ వచ్చింది అనమాట. సో ఈగర్లీ వెయిటింగ్ చాలా మంది, అంటే ఆ రియల్ స్టోరీ. ఐ మీన్ లేదు, ఇది అంటే అందరూ చెప్తారు యథార్థ కథలు అని చెప్పి, ఏదో నేను ఆడియన్స్ని ఇది చేయడానికి రాలేదు. రియల్గా ఇది రియల్ ఇన్సిడెంట్స్ మీద జరుగుతున్న కథ. 100% హార్ట్ టచింగ్గా ఉంటుంది ఈ సినిమా. ఒక మంచి ఫీల్తో చూడబోతున్నారు. పేరెంట్స్ కనెక్ట్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజుల్లోని ఇలా ఉంటే వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారని కూడా ఈ కథలో ఉంది.
పేరెంట్స్ వల్ల కూడా పిల్లలు పాడైపోతున్నారనే విషయాన్ని కూడా దీంట్లో కనెక్ట్ చేయడం జరిగింది ఈ కథలోని. అది థ్యాంక్ యూ వెరీ మచ్. కుసుమ గారు చెప్పండి. అంటే లవ్ స్టోరీ కాబట్టి అందరు కనెక్ట్ అవుతూ ఉంటారు యూత్. సో ఫస్ట్లీ స్టోరీ చెప్పినప్పుడు మీరు కనెక్ట్ అయిన పాయింట్ అంటే ఏం చెప్తారు? నేను కనెక్ట్ అయిన పాయింట్ అంటే నా క్యారెక్టర్. నేను చాలా బాగా చేశాను, నా క్యారెక్టరైజేషన్ బాగా నచ్చింది, చూస్తారు మీరు మూవీలో. అంటే ఎంతమంది అబ్బాయిలు ఇప్పటికి ప్రపోజ్ చేసి ఉంటారు? లెక్క పెట్టలేదు. సరే లెక్క పెట్టలేనని ప్రపోజల్స్ పక్కన పెడితే గ్లిమ్స్లో ఒక మాట అన్నారంట, చచ్చిపో అని చెప్పని. ఏంటండి? గ్లిమ్స్లో ప్రపోజ్ చేస్తే చచ్చిపో అని ఎంతమంది చచ్చిపో అని చెప్పారు అలా పోనీ బయట? లేదండి, అంత హార్ష్ కాదు. నేను ఇవన్నీ చచ్చిపో అని చెప్పలేదు. సో యా సురేష్ గారు ఎస్ చెప్పండి. లవ్ డేస్ అని పెట్టారు కదా, అంటే కింద టాక్సిక్ లవ్ స్టోరీ అన్నారు. లవ్ స్టోరీస్ ఆర్ కంప్లీట్లీ బ్యూటిఫుల్ ఇవి ఉంటాయి, బట్ టాక్సిక్ అనడానికి రీజన్ ఏంటి, అండ్ టాక్సిసిటీ అనేది ఎంతవరకు ఆ లవ్లో చూపించబోతున్నారు? అది అంటే మన ఫస్ట్ ప్రీవియస్ ఒక జనరేషన్కి ఒక 90s కానీ ఒక 2000 ఎంట్రన్స్లో కానీ ఇలాంటి బ్యూటిఫుల్ సినిమాలు వచ్చేవి. ఇప్పుడు నేను ప్రీవియస్ వేసిన సినిమాలు దాంట్లో ఏంటంటే ఒక అమ్మాయి కోసం అతను ఎక్కువ సంవత్సరాలు వెయిట్ చేయడం, ఎక్కువ తన కోసం లాస్ట్ వరకు తను దక్కిన తర్వాత అంత అపురూపంగా చూసుకోవడం, ఇలాంటివి జరిగాయి అనమాట. ఈ జనరేషన్లో లవ్ అనేది చాలా స్పీడ్ అండ్ బ్రేకప్స్తోనే ముగిసిపోతుంది. అలా ఎందుకు ముగుస్తుంది అనేది ఈ కథ అండి యాక్చువల్గా. ఇంకొక విషయం ఏంటంటే లవ్ అనేది ఒక అంటే నా విషయంలోని ఒక 3 లెవెల్స్ అనమాట. ఆ 3 లెవెల్స్, ఫస్ట్ లవ్ మనం ప్రేమిస్తాం, వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, అది ఫస్ట్ లవ్ అట్రాక్షన్ మీద ఉంటుంది. సెకండ్ లవ్ వచ్చేసరికి రియల్ ఫేసెస్ కనిపిస్తాయి, ఐ మీన్ నెగిటివ్స్ చూస్తారు. దాంట్లో ఎవరికి నచ్చకపోయినా సరే బ్రేకప్ అంటున్నారు. ఈ లెవెల్ దాటితేనే థర్డ్ లెవెల్కి ఎప్పుడైనా వెళ్ళగలం, అంటే అదే మ్యారేజ్ లైఫ్. ఈ సెకండ్ లెవెల్లోని ఈ జెన్జీ జనరేషన్ ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది అనేది ఈ ప్రేమ రోజుల్లో లవ్ డేస్ ఈ మూవీ ద్వారా నేను చెప్పబోతున్నాను. ఎస్, అంటే ఇందులో విలన్ రోల్ కూడా ఒకటి నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఒకటి ఉంది. వాళ్ళకే టాక్సిక్ ఉన్నప్పుడు నెగిటివ్ షేడ్ ఎందుకు? కమ్ అగైన్. నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ కూడా ఒకటి ఉంది కదా, సో అంటే బ్రేకప్, వీళ్ళిద్దరికి బ్రేకప్ ఉంటుందా లేకపోతే ఎట్లా? నెగిటివ్ షేడ్ క్యారెక్టర్స్ ఏమి ఉండవండి రియల్ దీంట్లోని. మన జర్నీలోనే మనం ఎవరితో తిరుగుతున్నాం, మనం ఏం చేస్తున్నాం అనేది ఒక రాంగ్ డిసిషన్స్ ఈ జనరేషన్లో టప్ అని 5 minutesలో తీసేసుకుంటున్నారు. అది ఆలోచించట్లేదు, అరే మనం ఇంతకాలం తిరిగాము, మనం ఇంత చేసాం అనేది ఆలోచించకుండా వితిన్ ఒక 5 minutes 1 hourలోనే డిసిషన్ తీసుకొని బ్రేకప్ అంటున్నారు. అంటే అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒకప్పుడు అమ్మాయిని వదిలేశాడు అనుకోండి, అరే అమ్మాయిని ఆవిడ వదిలేశాడు రాడు మంచోడు కాదురా అనే ఈ వెర్షన్ ఉండేది. ఇప్పుడు అమ్మాయి వదలడానికి చాలా భయపడేది ఆ రోజుల్లోని. ఎందుకంటే అమ్మ నన్ను ఏమైనా తప్పుగా అనుకుంటారేమో, నన్ను రాంగ్గా తీసుకుంటారేమో, నా క్యారెక్టర్ బ్యాడ్ అయిపోతుందేమో అని ఆలోచించి ఉండేవారు. ఇప్పుడు అలా కాదు, ఒకరితో బ్రేకప్ అయిపోయిన వెంటనే వితిన్ 15 daysలోనో 1 weekలోనో ఇంకొకరితో కంటున్నాను, మళ్ళీ వాడిని ఒక 6 నెలల తర్వాత. ఇది దాన్ని ఏమంటారంటే అలాంటిది అది ట్రూ లవ్ కాదు, రియల్ లవ్ అనేది కాదు అనేది నేను ఈ మూవీ ద్వారా చెప్పబోతున్నానండి. ఎస్, హాయ్ సురేష్ గారు. థ్యాంక్ యూ. మీరు కొన్ని బంచ్ ఆఫ్ లవ్ స్టోరీస్ చూసాను, దాని నుంచి తీసుకున్న రియల్ స్టోరీస్ తీసుకున్నాను అని చెప్పారు. ఎస్ మేడం. ఎలాంటి వర్కౌట్ చేశారు దీనికోసం? వర్కౌట్ అంటే మేడం నేను సింపుల్గా మీ స్ట్రైట్గా ఒక ఇన్సిడెంట్ చెప్తాను మేడం. ఒక 3 months 4 months బిఫోర్ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంది. ఒక కేరళ అనే ఒక ప్రాంతంలోకి తీసుకువెళ్ళింది, ఒక మొనారో ఇక్కడ తీసుకువెళ్ళిన తర్వాత బాయ్ ఫ్రెండ్తో కలిపి చంపించేసింది. ఎస్, అది అలా నువ్వు ముందుగానే అతన్ని వద్దు అని చెప్పి నీ లవ్ అతనికి చెప్పుంటే అతను చనిపోయేవాడు కాదు. అతను ఒక్కడు చనిపోవడం కాదు, అతని వల్ల వాళ్ళ పేరెంట్స్ సఫర్ అవుతారు, చుట్టుపక్కల ఇదంతా వాళ్ళందరూ బాధపడతారు, ఫ్రెండ్స్ వీళ్ళంతా. అంటే ఇలాంటి టైప్ ఆఫ్ స్టోరీ
చాలా ఈ మధ్యలో జరిగాయి. అందుకే నేను యథార్థ సంఘటనల ఆధారంగా తీస్తున్న చిత్రం అని చెప్తున్నా మేడం. ఇది జస్ట్ మీకు ఎగ్జాంపుల్ అంతే. అదే ఎన్ని యథార్థ సంఘటనలు ఇంక్లూడ్ చేశారు దీనిలో? నేను యథార్థ సంఘటనలు ఇంక్లూడ్ చేసింది ఒక 2 స్టోరీస్ మేడం. ఇది నేను ఫైనల్గా నా సినిమా పూర్తి అయిపోయిన తర్వాత ఎండింగ్ కార్డ్లో నేను ఆ యథార్థ సంఘటన నేను వేయబోతున్నాను. అది కూడా షాకింగ్. అది మన సినిమా రోజు మాట్లాడదాం మేడం. ఎస్. మరి రెండు ఇంక్లూడ్ చేసినప్పుడు వాటిని ఎలా క్లబ్ చేశారు? నేను క్లబ్ చేయడం అంటే నేను అవి చూసినప్పుడు ఒక కథ అనుకున్నా మేడం. నేను ఇది కథ పాడవకుండా, ఈ లవ్ స్టోరీ అనేది పాడవకుండా, నేను చెప్పాలనుకున్న పాయింట్ పాడవకుండా దాన్ని ఇంక్లూడ్ చేసి చేశా మేడం.